వీర్యం పడడం అనేది వచ్చినట్లయితే సాధారణంగా నాకు ప్రధాన కారణం ఏంటంటే ఆ మనసు తొందరగా పడుకునేది ఒక యాంగ్జైటీ, ఒక కంగారు, గాభరా, ఓ భయం, ఇవన్నీ కలిసి వస్తున్నాయి. అది ఏమంటే యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. ప్రిమిచ్యూర్ ఇజాకులేషన్కి ప్రధాన కారణం యాంగ్జైటీ. ఏదో త్వరగా ఒక ఎక్సైట్మెంట్ వచ్చిననుకోండి, త్వరగా అనుభవం చేయాలి, అనుభూతి పొందాలి అని ఒక ఫీలింగ్ అనమాట. త్వరగా ఆ ప్రెషర్ పొందాలి. ఎందుకంటే సెక్స్ చేస్తుంటే ఒక రకమైన చక్కని ప్రెషర్ ఉంటుంటుంది. అంచేత ఆ పొందేయాలి, ఆనందం పొందాలి, ఆనందం పొందాలి, మనసు ఇంకా ఆరాటం చెందుతుంటుంది. తెగ ఆరాటం. ఈ ఆరాటం కూడా యాంగ్జైటీ అనవచ్చు. ప్రెషర్ ఒకసారి పురుషాంగం యోని మార్గం ఎంటర్ అయిన తర్వాత అక్కడున్నట్టు ప్రత్యేకమైన వామ్త్కి ఒక రకమైన చక్కని నిలువెచ్చని పరిస్థితి ఉంటుంది. ఆ నిలువెచ్చని పరిస్థితి ఒక చక్కని అనుభూతి కలిగిస్తుందన్నమాట. ఎప్పుడు అనుభూతి కలుగుతుందో నేను ఆ సుఖాన్ని సొంతం చేసుకోవాలి, త్వరగా ఆస్వాదించాలనే ఆరాటంతో వాళ్ళు ఆరాటం కలుగుతుంది. కలగగానే వీర్యం పడిపోతుంది. అంచేత ఆ ఆరాటం అనేది దినదులు. అయితే కన్ను అన్నట్లయితే ఆ ఆరాటం తగ్గిపోతుందా? కొంతవరకు మనకేంటంటే ఒక సెక్షువల్ రెస్పాన్స్ పురుషాంగం గట్టిపడడం కానివ్వండి, లేకపోతే అనుభూతి కానివ్వండి, ఈ రెండు రకాలు ఉంటాయి. ఒకటి మెదడులోంచి వచ్చేటి స్టిమ్యులేషన్స్ అన్నమాట. ఇక మెదడులోంచే మరి అక్కడి నుంచి లింబస్ సిస్టమ్ అంటాం. ఆ లింబిక్ సిస్టంలోంచి సంకేతాలు వస్తాయి. అక్కడి నుంచి ఆక్సిటోసిన్ అని, డోపమైన్ అని ఇలాంటివి కెమికల్స్ కూడా రిలీజ్ అవుతాయి. ఈ కెమికల్స్ సెక్షువల్ ప్రెషర్ని పెంచుతాయి అన్నమాట. అంటే పైనుంచి వచ్చేది ఎక్కువ, కింద నుంచి వెళ్ళేవి కూడా మరి ఒకసారి పురుషాంగం యోని మార్గం ప్రవేశించగానే ఆ నిలువెచ్చని పరిస్థితి ఒక మంచి స్టిమ్యులేషన్ ఇస్తుంది. ఆ స్టిమ్యులేషన్ కింద నుంచి పైకి వెళుతుంది. వెళ్ళినప్పుడు అప్పుడు కూడా టెక్న బ్రెయిన్ నుంచి ఆ కెమికల్స్ రిలీజ్ అయిపోయి త్వరగా వీర్యం పడేట్టు చేస్తాం అన్నమాట. అంచేత అయితే కండోము ఆ పరిస్థితిని కంట్రోల్ చేస్తుందా, దానివల్ల వీర్యం త్వరగా పడకుండా ఆపుతుందా అన్నట్లయితే కండోం వల్ల ఆగే చాలా కొద్దిపాటే, చాలా కొద్దిది. ఎందుకంటే ఒక స్త్రీతో సెక్స్లో పాల్గొన్నప్పుడు ఆ స్త్రీ కనబడుతుంది, ఎదురుగా కనబడుతుంది. ఆమె యొక్క రూపం, ఆమె యొక్క మాటలు, ఆమె యొక్క చేష్టలు ఇతను మరింత కదిస్తాయి. అలాగే కండం ఏమాత్రం పెద్ద ఆపదు, చాలా కొద్దిపాటిగా కొంతమందికి వాళ్ళకే అంటే అంత ఎరోషన్ లేని వాళ్ళకి, ఎరోషన్ అంటే ఆ సెక్షువల్గా ఎక్సైట్మెంట్ అంత ఎక్కువ లేని వారికి కొద్ది కండం ఆపదేమో, కానీ మామూలుగా కండం అనేది పెద్ద శీఘ్రస్కలనం లేకుండా పెద్ద ఆపదు. అయితే దాని మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. ఈ రోజుల్లో ఎవరికైనా సరే అలా శీఘ్రస్కలనం అయిపోతూ ఉంటే చక్కని మందులు ఉన్నాయి, డాపాక్సిన్ లాంటి మందులు. ఆ మందులు వేసుకుంటే సెక్స్లో పాల్గొన్న 2-3 గంటల ముందు వేసుకున్నట్లయితే ఆ శీఘ్రస్కలనం అవ్వకుండా నిరోధించడం జరుగుతుంది. అంటే బ్రెయిన్లోంచి అక్కడి నుంచి రాకుండా, బ్రెయిన్లో ఆరాటం పెద్ద ఎక్కువ లేకుండా, త్వరగా వీర్యం పడిపోవడానికి అక్కడి నుంచి సంకేతాలు రాకుండా ఈ డాపాక్సిన్ ఆపుతుంది అన్నమాట. డాపాక్సిన్ టాబ్లెట్స్, అలాగే ఎస్టిలోప్రిమ్ అని, పారాక్సిన్ అని, ఫ్లూఆక్సిన్ అని ఇలా మందులు ఉన్నాయి. వీటిలో ఏమైనా వాడుకోవచ్చు. కానీ డాపాక్సిన్ ఈ స్పెసిఫిక్ డ్రగ్ ఫర్ టు కంట్రోల్ ప్రిమిచ్యూర్ ఎజాకులేషన్ అన్నమాట. అంతేత కండోతో మాత్రం శీఘ్రస్కలనాన్ని నిరోధించడం అనేది అంతగా జరిగే విషయం కాదు. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.